రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఇప్పటికే ఉక్కపోతతో అల్లాడుతుంటే ఇవాల్టి నుంచి టెంపరేచర్ రికార్డు స్థాయిలో నమోదవుతుందని ఐఎండీ చెబుతోంది. 2 రోజుల వడగాల్పుల ఎఫెక్ట్ ఉంటుందన్న వాతావరణ శాఖ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి చివరి వారం నుంచే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2 రోజుల పాటు వడగాల్పులు ఉంటాయన్న ఐఎండీ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. టెంపరేచర్లు పెరుగుతుండటంతో జనం అప్రమత్తంగా ఉండాలంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. కూడా పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఈ పొడి వాతావరణం వల్ల మనకి పగటిపూట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే క్రమేపీనా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. దాదాపుగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో 1-2 చోట్ల మనకి 40 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతూ వస్తూ ఉన్నాయి. మనకి ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ జిల్లాలకి ఈ వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పి మనకి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. వచ్చే 5 రోజుల పాటు రాష్ట్రంలో టెంపరేచర్లు మరో 3 డిగ్రీల మేర పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 43.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజువారీగా ఉదయం 8 గంటల నుంచే ఎండవేడి అధికంగా ఉంటోంది. సూర్యుని తాపానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్ మరియు నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోని మనకి ఈ 1-2వ తేదీన వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూలు, వనపర్తి, ఇదే విధంగా ఈ పరిసర ప్రాంతాల్లో మనకి కొద్దిగా వడగాల్పులు వీచే అవకాశం ఉంది. సాధారణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మీద కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాల్లో వడగాల్పుల ఎఫెక్ట్ పెరిగింది. భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాలతో పాటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తిలలో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఎండ తీవ్రతకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతేనే మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.